చేవెళ్ల వేదికగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరవనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. మరికాసేపట్లో చేవెళ్ల భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఇప్పటికే ఇటు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా జన ప్రవాహం కనిపిస్తుంది. చేవెళ్ల పట్టణం అంతా కూడా గులాబీమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అధినేత రైతు పోరుబాట పట్టారు. అందులో భాగంగా ఇవాళ రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఎక్కడ చూసినా ఎండిన పంటలు, బీటలు బారిన ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా ఉండే వాళ్ళ కాంగ్రెస్ ఇచ్చిన కరువు వల్ల ఏ విధంగా అయిందని చెప్పేసి ఇవాళ ఈ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ చేవెళ్ల గడ్డ నుంచి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ప్రచార శంకరావాన్ని పూరించడం. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. మరి కాసేపట్లో బీఆర్ఎస్ ప్రారంభంగా ఉన్నారు. అయితే ఇక్కడ చేవెళ్ల పట్టణంలోని పరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ మైదానంలో ఇవాళ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ కళాకారుడు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఉన్నాడు. ఇవాళ కరీంనగర్ సభ చూసిర్రు, అనేక సభలు చూస్తున్నారు. ఒక రైతు పోరుబాట పట్టిర్రు. ఇవాళ రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు. ఇవాళ చేవెళ్ల గడ్డ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా ప్రసంగిస్తున్నారు? ముఖ్యంగా కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ 10 సంవత్సరాలు ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. కానీ కాంగ్రెస్ ఒక 4 నెలల్లోనే 50 సంవత్సరాల యొక్క తన్లాటను మళ్ళీ కాంగ్రెస్ గతంలో ఉండి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలు మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఇలా ఈ సభకు స్వచ్ఛందంగా చాలా మంది రైతులు, చాలా మంది మహిళలు కూడా అయ్యో మేము ఇంత మంచి పార్టీని పోగొట్టుకున్నాం, మళ్ళీ దీన్ని కాపాడుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇలా వేలాదిగా తరలిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి సభకు కానీ వాళ్ళ చేవెల నుంచి చెప్పబోయే సభకు ఒక వ్యత్యాసం ఉండబోతా ఉన్నది. ఎందుకంటే కల్లాల నిండా ఇలా వడ్లు వచ్చినా కూడా మళ్ళా కళ్ళం నిండా గింజాలు ఉన్న రైతన్న పల్లెం నిండా మెతుకులేవి అని చెప్పేసినటువంటి పాటలు, ఆ దుఃఖం మళ్ళీ మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా, రైతులకు ఓదార్చే విధంగా ఈ సభ ఉండబోతుందని. మీరు గతంలో సిద్దిపేటలో ఉన్నప్పుడు ఉద్యమ నేపథ్యంలో మీరు పాడిన పాటలు ఇవాళ మళ్ళీ రిపీట్ గా వాడాల్సిన అవసరం వస్తుందని మీరు అనుకున్నారా? అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకనంటే మార్పు అని అంటే సరే ఇంకా కొత్తదనం చూస్తాం అనుకున్నారు. కానీ పోయిన దుఃఖాన్ని మళ్ళగా తీసుకొచ్చినటువంటి మార్పు ఇలా మళ్ళా గదే దుఃఖం ఉన్నది, మళ్ళా గవే పాటలు ఉన్నాయి. ఇలా మళ్ళా మొగులకు ముఖం పెట్టి వాన కోసం ఎదురుస్తున్నటువంటి రోజులు వచ్చినాయి. మళ్ళీ కరెంటు ఏదైతే కరెంటు 24 గంటల కరెంటుతోని రైతు ఆనందంగా వ్యవసాయం చేసుకుని ఉన్నాడో ఇలా మళ్ళీ మోటార్ల కాడ కాపులు ఉన్నటువంటి కాలం వచ్చినది. కాబట్టి వాస్తవంగా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా విషాదకరమైనటువంటి దుఃఖంతో ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నిక, ఆ ఎన్నికలో భాగంగా ఇలా జరుగుతున్నటువంటి సభ కూడా ఒక ప్రత్యేకంగా ఉండబోతా ఉన్నది. అయితే ఇవాళ గతంలో మీరు అనేక పాటలు పాడి ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలకు మరోసారి మీ పాట ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఇక్కడ సందీప్ ఇట్లా చాలా మంది తమ్ముళ్ళు వచ్చినారు, పిల్లలు కూడా. ఖచ్చితంగా ఈ రోజు మేము మా పాట అంటే పార్టీ మీద వ్యతిరేకత ఉన్నట్లు కాదు, ప్రజలు ఏం కోరుకుంటుంది అన్న దాని మీదనే మా పాటలు ఉంటాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ మేము గతంలో తెలంగాణలో అంటే అనేక మంది సుమారుగా ఒక 1200 మంది బిడ్డలను పోగొట్టుకుని తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక 10 సంవత్సరాల్లోనే ఇలా కాళేశ్వరం లాంటి ఒక మహా ప్రాజెక్టు ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించుకొచ్చినటువంటి తెలంగాణలో మళ్ళీ ఒక దుఃఖం కనబడతా ఉన్నది, ఒక బాధ కనబడతా ఉన్నది. ఇలా ఎవరిని పలకరించినా కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి దుఃఖం ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ దుఃఖానికి కారణమైనటువంటి కాంగ్రెస్ ను ఖచ్చితంగా మా పాటల ద్వారా, మా ఆటల ద్వారా ఇక్కడ ఎండగడుతున్నాం. తెలంగాణ రైతాంగానికి చేవెళ్ల సభ నుంచి మీ నుంచి రైతాంగం ఆశిస్తున్న ఒక్క పాట. రైతన్న బాధ చూడరే, మన రైతన్న బాధలు గనరే, ముళ్ళ సుక్క పొడవగానే ముల్లుగర్ర సేత బట్టి చోడు నాగన్లతోని సాలిరు వాలుతుంది. ఇట్లా అనేక పాటలు ఉన్నాయన్న. సభ స్టార్ట్ అయిన తర్వాత ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారో మళ్ళొకసారి 3 నెలలు సరిగ్గా 4 నెలలు కాకముందుకే ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు మేము పాటల రూపంలో వివరించబోతున్నాం. మళ్ళొక్కసారి ఈ తెలంగాణ సమాజానికి, ఈ తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి గులాబీ జెండానే కేసీఆర్ గారి నాయకత్వమే అవసరమని మేమందరం ప్రజలతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ నాడు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారో రైతాంగం సమస్యలు ఇవాళ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే విధంగా రైతాంగం ఎదుర్కొంటుంది. కరెంటుతో కటకటలాడుతూ ఒకవైపు ఎండిన పంట పొలాలు కనిపిస్తున్నాయి, మరోవైపు ఇటు తాగునీరు లేక
జనం గోసపడుతున్న పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. నాడు ఏ విధంగా అయితే పాటలు పాడుకున్నామో ఇవాళ మళ్ళా ఆ పాటలు ఉద్యమం నాటి పాటలు మళ్ళీ పాడుకోవాల్సి వస్తుంది. నాడు వలస బాధులకు వ్యతిరేకంగా పాడిన పాటలు ఇవాళ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నయవంచనగా ఇవాళ పాటలు పాడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇవాళ యావత్ తెలంగాణ కళాకారులు చెప్తున్నారు. ఇటు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. మీరు గతంలో కూడా పాట పాడినారు, ఇప్పుడు మళ్ళొక పాట ఇవాళ మీరు రైతాంగానికి ఏమి నిలబడబోతున్నారు? కేసీఆర్ సార్ ఉండగా రైతన్నలకు కూడా అనేకమైన సంక్షేమం అందింది. అది ఒక ఏ రాష్ట్రం తెలంగాణలో అన్నిటికీ ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పరిపాలన నాయకుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిండు. రాళ్ళు తేలిన నేలలో రతనాల రాసుల చూస్తిమి, మోడు వారిన బీడులో మొలకెత్తె చిగురుల చూస్తిమి, కన్నీళ్లు నిండిన కళ్ళలో మన కలల పంటలు పండెనో, ఎండిపోయిన తెలంగాణ మాగానిగా మార్చెనో, ఎన్ని నాళ్లకు నేల తల్లి పచ్చ చీరెను గట్టెనో, ఎన్ని నాళ్లకు నేల తల్లి పచ్చ చీరెను గట్టెనో, పస్తులున్న తెలంగాణ పాడి పంటత మురిసెనో, వలసబోయిన బిడ్డలందరూ ఇల్లు వాకిలి చూసిరో, ఎడారి లాంటి నేల తల్లి కృష్ణమ్మ ఇళ్లతో నడిసెనో. వాళ్ళ మళ్ళీ గత నాటి పాటలు నాటి స్మృతులు మళ్ళోసారి కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా కళాకారులు చెప్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఎండిన పంటలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ 6 కాలం కష్టపడి పండించిన పంటను కూడా ప్రభుత్వం కొనుక్కోవడంతో ఇవాళ అగ్వకే అమ్ముకొని రైతాంగం ఆగమవుతున్న పరిస్థితి తీరు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం. ఖచ్చితంగా చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నుంచి యావత్ తెలంగాణ రైతాంగానికి తెలంగాణ అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిన వారంతా చెప్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండానే తెలంగాణకు అండా అని చెప్పేసి కూడా మరోసారి కూడా నిరూపితం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇవాళ యావత్ తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ ఒక శక్తిగా పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీని ఇవాళ లోక్సభలో గలమిప్పుతుంది, తెలంగాణ వారిని ఇప్పిస్తుందని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్నారు. ఖచ్చితంగా చేవెళ్ల గడ్డపైన బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే కాసాని ముదిరాజు ఉన్నారో వారిని ఖచ్చితంగా భారీ మేరతో గెలిపించుకున్నారు. గతంలో ఏ విధంగా అయితే 2014 కావచ్చు 2019 కావచ్చు గులాబీ జెండాను రెపరెపలాడించారు. ఈసారి మరోసారి కూడా చేవెళ్ల గడ్డపై గులాబీ జెండానే రెపరెపలాడుతుందని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ రైతాంగంతో పాటు చేవెళ్ల ప్రజానికం చేవెళ్లలో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలు కూడా ఇవాళ ముక్త కంఠంతో బీఆర్ఎస్కే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సభా ప్రాంగణం అంతా కూడా నిండుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక్కడ చేరుకున్నారు. భారీ కార్ల ర్యాలీతో ఇక్కడికి రంగారెడ్డి జిల్లా వేదికగా ఇక్కడ ఇవాళ చేవెళ్ల సమర శంకారావాన్ని పూరించనున్నారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎంత కీలకమో, బీఆర్ఎస్ పార్టీ ఎంత అవసరమో మరోసారి ఓటు ద్వారా తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు నిరూపించాలి. ఓటు ప్రతి ఒక్కరు కూడా ఓటుతోటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ యావత్ చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వచ్ఛందంగా తండోపతండాలుగా ప్రజలంతా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ 6 కాలం కష్టపడి పండించిన పంటను ఇవాళ కొనుగోలు చేయలేకపోతున్న దుస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కాలం తెచ్చిన కరువు కాదు, ఇవాళ కాంగ్రెస్ తెచ్చిన కరువు అని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా రైతులంతా ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రైతు పోరుబాట బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టడంతో ఇవాళ తెలంగాణ సమాజం అంతా ఇవాళ మరోసారి బీఆర్ఎస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మార్పు అంటే మాలో మార్పు కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మార్పు తెచ్చింది. కరువును తీసుకొచ్చి ఇవాళ కటకటాల రైతాంగాన్ని కటకటాల పాలు చేసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా చేవెళ్ల సభ మరోసారి కూడా విజయవంతం అవుతుంది. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ భారీ మేరతో గెలుపొందుతున్నారనే ఏదైతే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇవాళ చేవెళ్ల అడ్డగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత ప్రసంగం కోసం యావత్ తెలంగాణ ప్రజానికమంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.